నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. మే నెల 30వ తారీఖు 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:44 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:42. అయితే ఈరోజు తిథి చవితి రాత్రి 9:29 వరకు, తదుపరి పంచమి తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పునర్వసు రాత్రి 9:32 వరకు, తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5:22 నుంచి ఉదయం 6:57 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:31 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:08 నుంచి తెల్లవారి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి సమయంలో 7:10 నుంచి రాత్రి 8:42 వరకు. అయితే అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:47 నుంచి మధ్యాహ్నం 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారికి చంద్రబలంతో మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు. మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా, ఏ రంగంలో వాళ్ళైనా సరే, ఏ నిర్ణయాలు తీసుకున్నా చక్కని ఫలితాలు పొందే అవకాశం ఉంది. తక్షణమే ఈ రోజుని వినియోగించుకోండి. ఆస్తి వ్యవహారాల్లో ఆర్థిక పరంగా ఏ వ్యవహారాలు చేసినా ఆర్థిక పరంగా, ఆస్తి పరంగా ఈరోజు లాభ సూచనలు చాలా చక్కగా కనబడుతోంది. శుభవార్తలు వింటారు. వ్యయ నియంత్రణ అంటే ఖర్చుల్ని కంట్రోల్ చేసే పని పెట్టుకోండి. మీకు చెప్పదగిన పరిహారము చంద్రగ్రహ శాంతి కోసము ఈరోజు శివాలయంలో పాలతో అభిషేకం చేయించుకోండి. కేజింపావు బియ్యాన్ని దానంగా ఇచ్చుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు ప్రేమ విషయాలలో అపార్థాలు తొలగిపోతాయి. మిస్కమ్యూనికేషన్ కావచ్చు, మిస్అండర్స్టాండింగ్ కావచ్చు, అవి తొలగిపోయి ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకునే రీతిలో ఉంటారు. ఉద్యోగ రంగంలో అభివృద్ధి కనబడుతుంది. ప్రమోషన్స్, ప్యాకేజ్ పెరగడాలు, శుభవార్తలు వినడాలు, మీ కేడర్ కూడా పెరగడము, ఇలాంటివన్నీ ఈరోజు జరుగుతాయి. ఆర్థిక సహాయ సహకారాలు మీ మిత్రుల దగ్గర నుంచి కానీ, ఆప్తుల దగ్గర నుంచి కానీ ఈరోజు అందుకోబోతున్నారు. అయితే పరిహారంగా ఈరోజు సూర్యోదయ సమయంలో సూర్యార్చన చేయండి. దీంతో పాటు ఆదిత్య హృదయాన్ని తప్పనిసరిగా ఒక్కసారైనా వినే ప్రయత్నం చేసుకోండి. రవిగ్రహానికి సంబంధించిన ఏ దోషాలున్నా తొలగిపోయే అవకాశము, సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, స్నేహితుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి ఈరోజు రావడము, ప్రయాణాలు యోగ్యదాయకంగా ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నప్పటికీ ఏ వృత్తిపరంగా ఉన్నా, ఏ రంగంలో ఉన్న వారికైనా అత్యంత యోగదాయకమైన రోజు ఈరోజు. దీన్ని వృధా చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఏదైనా గురు సంబంధిత ఆలయాలను తప్పనిసరిగా సందర్శించండి. మాకు దగ్గరలో ఆలయాలు లేవు అని అనుకున్న వాళ్ళు గురు స్తోత్ర పారాయణ ఒక్కసారైనా చేసే ప్రయత్నం చేసుకోండి. సానుకూలమైన ఫలితాలు పొందుతారు.